మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పర్యటించిండో అక్కడక ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గెలిచారు. సో అది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కి అంత సీన్ లేదు అని బన్నీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు కావాల్సుకొని మళ్ళీ గెలుకుతున్నారు ఈ యొక్క ఇష్యూని. సో దీని ఎంతవరకు నిజం అంటావు? ఓకే, ఇంకోటి ఏదో అన్నట్టున్నారు కదా, స్టార్ క్యాంపెయినింగ్. ఇది అంత సీన్ లేదు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏం గెలవలేదు, ఇది ఒక స్టార్ క్యాంపెయినింగ్ మాత్రమే అని మాట్లాడుతున్నారు. అట్లయితే ప్రతి స్టార్ పోయినప్పుడల్లా ప్రతి రాష్ట్రంలో గెలవాలి కదా, ఎందుకు గెలవలే? పవన్ కళ్యాణ్ పోయినా ఎందుకు గెలిచిర్రు? ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యా, ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఆయన యాక్టర్ గా మైండ్ లోకి వెళ్ళి తీసేయండి. ఏపీ రాష్ట్రానికి ఆయన డిప్యూటీ సీఎం గా చేస్తున్నాడు. అదే క్రమంలో ఆయన ఫ్యాన్ బేస్ ఏంటి, ఆయన క్రేజ్ ఏందని మొన్న ఎన్నికల్లో చూసినాం. అపోజిషన్ పార్టీలకు ప్రతిపక్ష హోదా లేక ఇప్పటికీ అడుగుతున్నారు. అంటే ఆయన లెవెల్ అర్థం చేసుకో. ఇక్కడ ఎట్లయితే పొత్తుగుడి గెలిచిండో అక్కడ గిట ఆయన ఒంటరికి ఏం పోలేదు, ఎన్డీఏ కూటమి తరపునే పోయిండు. ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ గెలుస్తారు కానీ జస్ట్ ఈయన పోయి క్యాంపెయిన్ చేసినందుకు గెలిచిన పేరు వచ్చింది. అంత సీన్ లేదులే పవన్ కళ్యాణ్ కి అని ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ ఇట్లా పాట్నాలో పోయి ఒక క్రేజ్, ఒక 12 లక్షలు ఒక క్రేజ్ ఉంది కదా, దాని దృష్టిలో పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారు. సరే, అదే విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్ అంటే సరే ఏదో వచ్చేసింది లే పోనీ అన్నట్టు వదిలేద్దాం. మహారాష్ట్ర నాకు ఎవరు తెలుసు? చుట్టాల పక్కల ఏంటికి తెలుసు? వాళ్ళకి తెలియదు కదా ఆబ్వియస్లీ. మరి అటువంటిది ఆయన వెళ్ళి ఏం మాట్లాడి ఉంటే, ఏ విధంగా మాట్లాడి ఉంటే, ఆయన ఏమేం పాయింట్స్ చెప్పు ఉంటే వాళ్ళు అక్కడ గెలుస్తారు. మరి ఎన్ని సంవత్సరాలు గెలవలేదే? ఈసారి ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే అర్థం చేసుకో, ఆయన వెళ్ళి ప్రచారం చేసిన ఏరియాస్ లోనే బీజేపీ గెలిచింది అంటే 100% స్ట్రైక్ రేట్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. అంటే ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఎక్కడైతే గెలిచేదో ఇంతకు ముందు అక్కడ ఎక్కడ కూడా గెలవలేదంట. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎక్కడెక్కడైతే ప్రచారం చేసిండో అక్కడక్కడ ఖచ్చితంగా అయితే వాళ్ళు గెలిపొందరంట. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా నాకు అభినందనలు తెలియజేస్తున్నారు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి పోటీ చేసినాం అంటే మనం అనుకోవచ్చు, అంటే వాళ్ళు బీజేపీ సైడ్ నుంచి చాలా సార్లు పోటీ చేసినప్పటికి కూడా ఎప్పుడు ఏదో ఒకటి కాంగ్రెస్ వాళ్ళు రావడం కానీ లేకపోతే ఇతర అదర్ పార్టీస్ రావడం ఇదే ఎక్కువ అయిపోయేసరికి ఈసారి మాత్రం మాక్సిమం మనకు తెలిసిన ఏరియాస్ మాత్రం 4 సోలాపూర్, విదర్భ, మరాఠ్వాడ, వెస్ట్ మహారాష్ట్ర, ఈ 4 ఏరియాస్ తెలుసు. ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అవన్నిట్లలో ఆయన గెలిచారు అంటే ఆయన స్టార్డమ్, ఆయన స్టార్ హీరో అనేది పక్కకు పెడితే నువ్వు ఇప్పుడు అగాధం వెళ్ళేదో సోదివాగా వస్తారు ప్రతి ఒక్కరు. కానీ ఆయన అట్లా కాకుండా ప్రధానమంత్రి మోదీ చెప్పిండు కాబట్టి నేను ఆయన మాటకి ప్రకారంగా నేను కరెక్ట్ గా వాళ్ళకి చెప్తా. ఇంకోటి అక్కడ హిందువులు ఎక్కువ ఉంటారు, వాళ్ళని వెళ్ళిన ఏరియాలా మన తెలుగు వాళ్ళు కూడా అంటే చాలా మంది కూడా ఏదో పిలిచిర్రు, పోయినాం, మాట్లాడిన వచ్చినాం అని ఇట్లా కాకుండా ఈయన నా పార్టీ తరపున నేను పోయినా, ఇక్కడ నా పార్టీ నేను పోటీ చేస్తున్నా, నేనే పోటీ చేస్తున్నా అన్నట్టుగా అట్లా మాట్లాడాడు. అందుకోసమని ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ కూడా అందరికి ఆకట్టుకుంది అన్నమాట. ఇంకోటి ఏదో చిన్న సభ ఏర్పాటు చేసిరు, 5,000 మందో 10,000 మందో లక్షలలో జనాలు వచ్చారు. ప్రతి ఒక్కరు ఇక్కడన్నా అరుపులు కేకలు ఉంటాయేమో, అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఆయన ఏదో వచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవే చెప్పి వెళ్ళిపోలేదు. ప్రతి ఒక్క అంశాన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని, సనాతన ధర్మం గురించి, మన రామాలయం గురించి ప్రతి ఒక్కటి కూడా, అంటే కేంద్ర రాష్ట్ర బీజేపీలో కేంద్రంలో ఏవైతే అజెండా ఉంటుందో ప్రతి ఒక్క పాయింట్ ని కూడా ఆయన మాట్లాడాడు. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, సో మరి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు 1,000 బయటికి చూపిస్తే మిగతా 4,000 మనకి చూపిస్తే కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఇదేం ఫస్ట్ టైం కాదు. రీసెంట్ గా కూడా ఏదో ప్రెస్ మీట్ లో వీళ్ళు మళ్ళీ అటు రామ్ చరణ్ కి అపోజిట్ గా, పవన్ కళ్యాణ్ కి అపోజిట్ గా పెట్టడం జరిగింది. జస్ట్ ఇమాజిన్, మీకు ఇంకొకటే సినిమా పుష్ప 2 ఇప్పుడు అసలు వీళ్ళు గెలుకొని అంతా తీస్తున్నారు. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా ఇది నడుస్తుంది. సో ఈ మధ్యనే కొంచెం సైలెంట్ గా సర్దుకుపోయిందని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కావాల్సుకొని మళ్ళీ బండి ఫ్యాన్స్ లో గెలుపుతున్నారు అంటున్నారు. చిన్నపిల్లల చేష్టలు అంటారు, ఆట ఆడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఆయన ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడే మీసాలు మొలిచిన వాళ్ళు గాల్లే ఉంటారు మాక్సిమం. ఎక్కువ అంటే ఏదో పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా చూడు, చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటారు, కానీ పద్ధతి ఆన్లైన్ లోనే కొట్టుకుంటారు. ఆఫ్లైన్ కి వెళ్ళిన తర్వాత మామ ఏం కాదు అన్నట్టుకుంటారు. సేమ్ వీళ్ళు కూడా అట్లనే ఉంటే బాగుంటది. కానీ ఏంది ఉడుకు అక్కడ ఇక్కడ అసలు అది మొత్తం ఇష్యూ ఏందో కూడా తెలియదు, ఏదో మీద తెలుసుకొని అరే మావాడు ఇట్లా. అదే అంటున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ గేమ్ చేంజర్, విశ్వంబర, ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా చాలా ఉన్నాయి.
అవన్నీ వస్తే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది కదా పెట్టుకోవడానికి. అట్లా ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళిద్దరికి మళ్ళీ యాంటీగానే బిహేవ్ చేస్తున్నారు. కానీ ఒక ఎన్నికల విషయంలో నాన్ నాలెడ్జబుల్ పర్సన్స్, ఇప్పుడు నేనైనా మాట్లాడుతున్నా నాకు ఆయన దాని గురించి తెలుసు కాబట్టి మాట్లాడతా. ఇప్పుడు పిల్ల బచ్చాలు వచ్చి మహారాష్ట్రలో ఆయన ఏదో వట్టిట్టు గెలిచారు, అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అది. ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేనప్పుడు సినిమా నాలెడ్జ్ ఉంది, సినిమా అంతవరకే మాట్లాడండి, అతి చేయొద్దు. అది ఒక లెవెల్ వరకు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏం కాదు. లేకపోతే ఇంకా నిజంగానే ఇంకా ఇప్పుడంటే పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది, ఆయన పొలిటికల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏమన్నా ఫైర్ అయితే ఇంకా జైల్లో బాట పట్టాల్సి వస్తుంది. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఏదో అంత సీన్ లేదు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, అవన్నీ మాటలు కరెక్ట్. మన లోకల్లో ఎవడైనా మాట్లాడతాడు, అది ఏ విషయం కానీ మనకు తెలిసి ఉంటది కానీ మాట్లాడతాం. కానీ వేరే మహారాష్ట్ర పోయి అక్కడ ఎవరు తెలుసా అని ఇంతకుముందు నేను అక్కడ పోయి మాట్లాడా, వాళ్ళతో ఏమన్నా చుట్టాల రిలేషన్షిప్ ఉందా, అక్కడ పోయి కూడా ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా వాళ్ళు ఎంత సైలెంట్గా విన్నారంటే అంతటి అది ఎందుకుంటది, ఆయనకున్నటువంటి ఆ క్రేజ్ అట్లా ఉంటది. ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే ఇట్లాంటివి ఏవి కూడా తీసుకురారు.